నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వారి. మాజీ మంత్రి విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28 లక్షల రూపాయలు కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. విడుదల రజని ఆదేశాల మేరకే విడుదల రజని కోసమే 28 లక్షలు తీసుకున్నట్టుగా ప్రస్తుతం విచారణలో ఒప్పుకున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగా విడుదల రజనికి సంబంధించి గతంలో కూడా చాలా ఆరోపణలు చూసాం. జగనన్న కాలనీకి సంబంధించి భూములు తీసుకోవటం, రైతులకి నామమాత్రంగా చెల్లించి మిగతా సొమ్ముని తమ అకౌంట్లోకి వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి వ్యవహారాలను కూడా మనం చూసాం. తాజాగా నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది, దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వారి. కార్తిక్ గారు, విడుదల రజని పిఏను పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేశారో మనం చూసాం. ఆ సందర్భంగా జరిగిన గలాటా గందరగోళం మొత్తం చూసాం. 28 లక్షల రూపాయలు ఒక వ్యక్తి నుంచి తీసుకున్నాడు కోడిగుడ్ల కాంట్రాక్టు. ఏది మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లు ఇస్తారు కదా ప్రతి స్కూల్కి కూడా. ఆ కాంట్రాక్టు ఇప్పించడం కోసం నేను ఇప్పిస్తానంటూ 28 లక్షలు తీసుకున్నాడు. అది రజనీ చెప్తేనే చేశాడు, రజనీ కోసమే ఈ విధంగా చేశాడు పిఏ అని చెప్పి అతను ఒప్పేసుకున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. తప్పు చేశాడు అనే కారణం చేత పిఏని అరెస్ట్ చేస్తూ ఉంటే విడుదల రజనీ గారు సృష్టించినటువంటి గలాట అందరూ చూశారు. నిజానికి ఆ గలాట సృష్టించడానికి ఉన్న కారణం ఏంటి? సహజంగా భయం చాలా పనులు చేపిస్తుంది వాళ్ళు. భయం ఎవరిలో వస్తుంది? తప్పు చేసిన వాళ్ళలో వస్తుంది. ఇప్పుడు విడుదల రజనీ గారు ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా, నేను తప్పు చేశాను అని చెప్పేసి. కానీ ఆ తప్పు ఎన్ని విషయాల్లో, ఎంతమందితో? ఇప్పుడు మీరు కోడిగుడ్ల కుంభకోణం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఆమె మీద ఉందేంది? ఒక వ్యాపారిని బెదిరించి కోటికి పైగా డబ్బులు వసూలు చేశారు అనేటువంటిది ఆమె మీద ఉన్న అభియోగం కదా. ఆమె మీద కేసు కూడా నమోదైంది కదా. 17A ప్రకారం గవర్నర్ గారికి అనుమతి తీసుకొని, మరి అంటే గవర్నర్ గారి ఊకే అనుమతి ఎవరు? ఆయనకి ఎవిడెన్స్ చూపించాలి. ఆ ఎవిడెన్స్ చూసిన తర్వాత గవర్నర్ గారు సాటిస్ఫై అవుతేనే 17A ప్రకారం ఆమె కేసు నమోదు చేయడానికి అనుమతి ఇస్తారు గవర్నర్ గారు. మరి గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు అంటే ఆమె ఒక వ్యాపారిని బెదిరించారని చెప్పేసి గవర్నర్ గారు నమ్మినట్టే కదా, అవినీతి నిరోధక చట్టం కింద. ఇంకొకటి కూడా మనం చాలా క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసినప్పుడు కానీ, అరెస్ట్ చేసినప్పుడు కానీ 17A అనేది ఫాలో కాలే. అప్పట్లో ఇది పెద్ద వివాదం. 17A ఏంటి? సుప్రీంకోర్టులో రోజుల తరబడి వాదనలు జరిగినాయి కదా. ఎస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు నాలుగోసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి విషయంలో 17A ఫాలో కాలే. కానీ ఈమె ఒక్కసారి ఎమ్మెల్యే, ఒక్కసారి మంత్రి. ఈమె విషయంలో చాలా పద్ధతిగా ప్రొసీజర్గా 17A ప్రకారం మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ గారు అనుమతి తీసుకొని కేసు నమోదు చేశారంటే ఎవిడెన్స్ ఉంటేనేగా చేస్తుంది. ఇంకొక మాట కూడా, ఇప్పుడు ఏదైతే చిలకలూరుపేట హైవే ఉందో, ఆ చిలకలూరు హైవేనేమో ఫస్ట్ ఒక రూట్లో ప్రపోజ్ చేశారు. ఆ రూట్లో జనాలందరూ భూములు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావచ్చు, కొత్త వాళ్ళు కొన్ని భూములు కొనుక్కొని ఉండొచ్చు. కానీ ఈమె వేరే చోట భూములు కొనుక్కున్నారు. తర్వాత ఏం చేశారు? ఈ హైవే ప్రపోజల్ని ఇటువైపు నుంచి తన భూములు కొనుక్కున్న వైపు మార్చుకున్నారు. అసలు ఇది కదా అసలైన ఇన్సైడర్ ట్రేడింగ్. ఎస్, ఇది స్టేట్ ట్రేడింగ్ అంటే. ఇప్పుడు వెయ్యని రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అని చంద్రబాబు గారు అప్పట్లో కేసులు పెట్టారు. కానీ ఇది అసలు కేసు, హైవే కేసు. అంటే యాక్చువల్లీ ఒక రోడ్లో హైవే అనుకొని జనాల్ని మభ్యపెట్టి జనాల్ని వేరే వైపు టర్న్ చేసి తను మాత్రం వేరే చోట భూములు కొనుక్కొని ఆ కొనుక్కున్న చోటకి హైవేని పట్టకపోవడం ఏదైతే ఉందో, అక్కడ హైవే నిర్మించడం ఏదైతే ఉందో, ఆ రకమైనటువంటి అభియోగాల్ని విడుదల రజనీ గారు ఎదుర్కొంటూ ఉన్నారు. తర్వాత జగనన్న కాలనీ కూడా ఉంది కదా. ఎస్, జగనన్న కాలనీలో అసలు వాస్తవమైనటువంటి ల్యాండ్ రైట్ ఒకటి, రైతులతో నేను ఎక్కువ ఇప్పిస్తాను, ఎందుకంటే గవర్నమెంట్ సొమ్మే కదా, ఎక్కువ ఇప్పిస్తాను అంటే రైతులు ఆశపడతారు సహజంగా ఎక్కువ ఇప్పిస్తారంటే. కానీ రైతులకు వస్తే మంచిదే, కానీ రైతులకు కాకుండా ఆ ఎక్కువ ఇప్పించేదాంట్లో తన కమిషన్ తను తీసుకున్నటువంటి పేరు. అంటే రైతులకు వచ్చింది నామకే వాస్తు, తను మాత్రం కమిషన్ కొట్టించింది అన్నటువంటిది. దాని మీద రైతులు తిరగబడితే కొన్ని డబ్బులు తిరిగి రైతులకు ఇచ్చింది. అంటే ఇచ్చింది అంటే ఒప్పుకున్నట్టే కదా. తిరిగి కొన్ని డబ్బులు రైతులకు ఇచ్చింది అంటే ఆ తప్పు చేశాను అని ఒప్పుకున్నట్టే కదా. ఇది జగనన్న కాలనీల విషయంలో జరిగినటువంటి కుంభకోణం. జగనన్న కాలనీలు, హైవే, కోడిగుడ్లు కుంభకోణం, వ్యాపారం నుంచి డబ్బులు, ఈ 4 పక్కన పెట్టేస్తే ఇంకొక కుంభకోణం ఆమె మంత్రిగా చేశారు. ఇప్పటివరకు చెప్పింది ఎమ్మెల్యేగా చేసినటువంటి కుంభకోణాల గురించి. కానీ ఆ మంత్రిగా ఉన్నప్పుడు, ఆమె వైద్య ఆరోగ్య శాఖకి మంత్రిగా ఉన్నప్పుడు వైద్య కిట్ల విషయంలో కూడా అవినీతి జరిగింది అనేటువంటిది ఇంకొక అభియోగం. సో అనేక రకాల అభియోగాలు, ఆరోపణలు విడుదల రజనీ గారి మీద వస్తూ ఉంటాయి. ఆరోపణల విషయంలో సత్యత నిరూపించుకోవాల్సిన అవసరం ప్రజాప్రతినిధిగా ఆమెకుందా లేదా? మరి ఎందుకు ఆమె గగ్గోలు పెడతా ఉంది? ఎందుకు గందరగోళం సృష్టిస్తూ ఉంది?
ఎందుకు ఇష్టారాజ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది? చేసిన తప్పుల విషయంలో ఒకవైపు ఒప్పుకుంటూ కూడా ఇంకోవైపు గందరగోళం సృష్టింది. తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెట్టొద్దా, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దా, తప్పు చేసిన వాళ్ళని విచారించొద్దా? ఇది విడత రజనీ గారు చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 4 స్కామ్లు చూసుకుంటే ఆమె ఎమ్మెల్యే అయింది, మంత్రి అయింది దోచుకోవటం కోసమేనా అనిపిస్తుంది. ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇంతకుముందు మీరు అన్నారు, ఫస్ట్ టైం మంత్రి అయ్యారు. మరి అసలు ఒక్క విడతలోనే ఇన్ని దారుణాలా, ఇన్ని మోసాలా? అంటే యాక్చువల్గా తను రాజకీయాల్లోకి వచ్చింది ఒక ప్యాషన్తో వచ్చానని చెప్పారు. మొట్టమొదటిగా ఆమె టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, మహానాడులో చంద్రబాబు నాయుడు గారికి పత్తిపాటి పుల్లారావు గారు, ఈమె రోజు తిడుతుంటుంది కదా పత్తిపాటి పుల్లారావు గారిని, ఆయనే ఏమన్నా రాజకీయాల్లో చేసుకొచ్చారు. రాజకీయ గురువునే. ఎస్, ఆయనే తీసుకొచ్చి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారిని పరిచయం చేస్తే, మహానాడులో ఒక మైక్ ఇస్తే ఏమో చెప్పిన మాట ఏంటంటే, హైటెక్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క నేనని చెప్పుకుందాం. అలా చెప్పుకొని టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి, తర్వాత ఆమెకి ఏదో ఎమ్మెల్యే టికెట్ కావాలనే కారణం చేత, ఆమెకి ఇవ్వలేదనే కారణం చేత ఆమె తను తిట్టినటువంటి వైసీపీలోకి వెళ్ళి అక్కడ 2019లో టికెట్ తెచ్చుకొని జగన్ గారి వేవ్లో 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు చిలకలూరుపేట నుండి. సరే గెలిచారు, ప్యాషన్తో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెకి ఆస్తులు కొదవలేదు, ఆమెకి కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆమెకి ఆస్తి విషయంలో కొదవలేదు. కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేస్తే మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. గెలిపోవటం రాజకీయాలు సహజం. కానీ ఒక మంచి పేరు అనేది ఎప్పటికీ ఉంటుంది కదా. పలానా నాయకుడు గారు ఏదైనా పనికి పోతే వెంటనే చేశారు అనేటువంటిది ఎప్పటికి ఉంటుంది కదా. కానీ ఆ అవకాశాన్ని ఆమె చేజార్చుకున్నారు. చిన్న విషయాలకు అకృతపడి, అంటే చిన్నపాటి షాపుల దగ్గర కూడా తనదైన కమిషన్. ఇప్పుడు కోడిగుడ్డు వ్యాపారస్తులు ఎంత వ్యాపారం అది, ఎంత చిన్న వ్యాపారం అది. అలాంటి వాడి దగ్గర కూడా కమిషన్ అవసరమా? ఇప్పుడు చిల్లర కొట్ల దగ్గర కూడా కమిషన్ తీసుకున్నారనేటువంటి పేరు ఏం మీద ఉంది. అంటే ప్రతి షాపు దగ్గర పోయి ఈ నెల వసూలు. సహజంగా రాజకీయ నాయకులు పెద్ద కాంట్రాక్ట్ల దగ్గర కమిషన్లు తీసుకుంటారు, వాళ్ళ కాంట్రాక్ట్ ఇప్పించి అని చూస్తాం. కానీ చిన్న వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు నొక్కితే వాళ్ళని ఏమనాలి? పట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర ఇంత డబ్బు మీద ఎందుకు అప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు ఎంత యథేచ్ఛగా బరిదెగింపుగా ఎందుకు చేస్తుంటారు? ఆమె సంపన్న కుటుంబంలోనే పుట్టింది. ఆమె అక్కడ విదేశాల్లో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయంట. ఇంకా డబ్బు కొదనే ఉంది. మంచి రాజకీయాలు చేసి ప్రజలకి 4 మంచి పనులు చేస్తే గుర్తుండిపోతుంది కదా పేరు. ఇది ఎందుకు ఆలోచించట్లా? ఆమె ఏమనుకుందంటే, తనున్న పార్టీ ఏంటి? వైసీపీ పార్టీ. ఆ పార్టీ పెట్టిన నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంటి? 42,000 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించుకున్నాడు అని సిబిఐ ఈడీ పెట్టినటువంటి 21 కేసులు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి లేక అంత సంపాదించుకోలేదు కదా. కావాల్సింది సంపాదించుకుంటేనే రాబోయే తరం ఇలా ఒక 7 తరాల పాటు మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఆయన ఆశించారు ఏమో. ఈవిడ కూడా అదే దారిలో, నాయకుడి దారిలోనే పయనించారనే కారణం చేత మన నాయకుడే ఎంత దోచుకున్నాడు, ఇక ఆయన బాటలోనే మనం కూడా పోదాం అని చెప్పి అనుకున్నాడు. ఎస్, ఎందుకంటే సహజంగా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఇంకెవరి నాయకులైనా సరే ఆ పార్టీ అధినాయకుని ఆదర్శంగా తీసుకుంటారు కదా. సహజంగా మనం ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీలో ఉన్నటువంటి సహజ నేచర్ రీత్యా వాళ్ళు ప్రవర్తిస్తారు కదా. ఆ సహజ నైజంలోనే ఆమె ప్రవర్తించారేమో నాకు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే, ఆ నాయకుడు సహజ నైజం ఏంటి? చిన్న స్థాయి నాయకుడిది అవకాశం ఉన్నంత సంపాదించుకున్నా పదవి ఇవ్వాలి ఉంటుంది, రేపు వస్తారో లేదో తెలియదు, ఇవాళ టికెట్ ఇచ్చారు రేపు ఇస్తారో లేదో తెలియదు అనేటువంటిదే ఉంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ నాయకుడు కంట్రోల్ చేయనప్పుడు ఇది ఇష్టారాజ్యం అయింది. ఇప్పుడు విడదల రజనీకి కంట్రోలింగ్ ఏముంది? కంట్రోలింగ్ లేకపోబట్టే ఇలాంటి అరాచకాలు చేసి ఉండొచ్చు. అదే జిల్లాలో ఉన్న అంబట్రాంబ మీద అనేక ఆరోపణలు, తర్వాత బయట సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అందరి పేర్లు వస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మంత్రి పేరు, మంత్రిగా చేసిన వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. వాళ్ళు దోచుకున్నారు. చాలా మంది మంత్రులు, చాలా మంది ఎమ్మెల్యేలు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి కనపడకుండా తిరుగుతున్న పరిస్థితి కదా. ఎంక్వైరీలకు హాజరు కాని పరిస్థితి కదా. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి సీఎం ఓఎస్డీ కావచ్చు, పిఏ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ 15 రోజుల నుంచి కనపడలేదు. ఎస్, ఈ పరిస్థితి ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండే పిఏలు, సెక్రటరీల ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకునే పరిస్థితి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అనేక కేసుల్లో ఇరుక్కొని అనేక అక్రమాలు అవండాలు ఆయన మోస్తా ఉంటే, ఇప్పుడు అదే దానిలో వీళ్ళంతా ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళకి అడ్డుకట్టే ఉంటుంది. ఇంకా ఫైనల్ గా కట్టకార్తిక్ గారు, సరే దాచుకున్నారు, కేసులు పెడతారు, అవన్నీ విచారణలో బయటకు వస్తాయి, అరెస్టులు ఇవన్నీ జరుగుతాయి. ఇది పక్కన పెడితే పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో ఆ సిఐ ఎవరైతే ఉన్నారో సుబ్బానాయుడు,
ఆయన విడుదల రజనీని పక్కకు తోసేశారంట, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారంట, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతోనే ఈ విధంగా పోలీసులు వాళ్ళ మెప్పు పొందేందుకు చేస్తున్నారంట, కనీసం మహిళల గౌరవం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. పేర్ని నాని కావచ్చు, వైసీపీ నాయకులు చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. సో ఫైనల్ గా అసలు ఆడవాళ్లకు గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్తా. మరి ఏమో పర్మిషన్ తీసుకొని ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నా దగ్గరకు వచ్చి ఏమైనా సీఏ గారు డిస్టర్బెన్స్ చేశారా, అనుచితంగా ప్రవర్తించారా? కాదు, ఇక్కడ సీఏ ఈమె పిఏని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే ఈమె సీఏ మీదకి వెళ్ళింది. అప్పటికి చాలా క్లియర్గా మేడం వద్దు మేడం కొద్దిగా ప్లీజ్ మీరు పక్కన తప్పుకోండి మేడం ప్లీజ్ అని చెప్పేసి ఆ సీఏ అంటున్నటువంటి ఆడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి, వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఆమె వినకుండా సీఏ మీదకి వెళ్తూ ఉంటే మీ మీద కూడా కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఆమెను పక్కగా పంపించేసి పిఎం తీసుకెళ్తున్న పరిస్థితి. అంటే పోలీసుల డ్యూటీకి ఆమడ్డు పడిందా, ఆమె దగ్గరకు వచ్చి వీళ్ళు అనుచితంగా ప్రవర్తించారా? ఏమో పోలీసుల డ్యూటీకి అడ్డుపడే క్రమంలో వాళ్ళు తప్పకుండా అంటారు కదా. ఇప్పుడు నీకు అడ్డంగా మనిషి వచ్చారు హీరో, తప్పకుండా అంటే తప్పేముంది, ఇంకా తప్పకుండా మేడం అన్నాడు కదా. అడ్డుగా నిలబడటం కాదు, వాళ్ళు అసలు పని చేయకుండా చేస్తున్నారు. ఎస్, వాళ్ళ మీదకి వెళ్ళింది, వాళ్ళ జీప్ మీదకి వెళ్ళింది, ఎంత మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విజువల్. ఇంకొక విషయం కూడా చాలా క్లియర్గా గమనించాలి. అదే వైసీపీ హయాంలో ఈ మధ్య కాలంలో ఒక ఫేమస్ అయినటువంటి ఒక కేసు, ముంబై హీరోయిన్ జట్వాని కేసు. ఒక అమ్మాయిని ప్రభుత్వమే వేధించమని చెప్పటం, పోలీసులే గెస్ట్ హౌస్లో బంధించి మరీ వేధించడం, కేసు పెట్టక ముందే అదుపులో తీసుకోవటం, పైగా ఆ అమ్మాయిని మాత్రమే కదా ఆ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి వేధించడం. ఈ కేసు ఇప్పుడు పెద్ద వైరల్గా మారింది. ఒక ఐపీఎస్ ఏకంగా జైలు పాలయ్యాడు. ఇప్పుడు ఇలా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి విషయాల గురించి మాట్లాడేది. నేను పేరు నాని గారిని అడదలుచుకున్నా. ఇదే పేరు నాని గారు మొన్న మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి మహిళలకు ఇచ్చే గౌరవమే చెప్పారు. అంటే వాళ్ళ భార్యని అరెస్ట్ చేయదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి సార్ పేరుని నాని గారి భార్య బియ్యం కుంభకోణం చేశారు, రేషన్ బియ్యం కుంభకోణం చేశారు, ఆమెను అదుపులో తీసుకోవాలంటే ఆడవాళ్ళతో రాజకీయాలు ఏంటి మీకు, మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే పేరు నాన్న అరెస్ట్ చేసుకోండి అంటే సరే వాళ్ళ అబ్బాయి కూడా అంటే సరే వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకోండి, కానీ ఆడవాళ్ళ జోలికి పోవద్దని చెప్పారు. అది ఆయన సంస్కారం. నేను రాజకీయంగా విభేదించవచ్చు కాకాని ఏకంగా పేరు నాని చెప్పిన మాట నేను సొంతంగా చెప్తున్న, సొంత కవిత్వం కాదు, పేరు నాని అందరి ముందు చెప్పారు. ఇప్పుడు యూట్యూబ్లో కొడితే వస్తుంది. అలాంటిది ఇవాళ అంటే ఆ రోజేమో పర్సనల్ ఒపీనియన్ చెప్తాడు, ఈ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ చదువుతాడు. దేని తన దాకా వచ్చినప్పుడేమో ఇట్లా సెల్ఫ్ గోల్ వేసుకుంటూ ఉంటాడు, సెల్ఫ్ డిఫెన్స్ ఆడుతూ ఉంటాడు. అంటే ఆడవాళ్ళకి ఏ రకమైనటువంటి గౌరవం ఉందో పేరు నాని గారి మాటల్లోనే అర్థం చేసుకుంటే, వైసీపీ నాయకుల మాటల్లోనే అర్థం చేసుకుంటే. కార్తిక్ గారు, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో ఇంత గందరగోళం చేయడానికి, పోలీసు విధులను అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేసి అన్ని విషయాలు అడుగుతారు ఆయన్ని. ఏమి మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలు ఏమేం జరిగింది, ప్రతి ఒక్క అనుమానాన్ని, ప్రతి ఒక్క ఆధారాన్ని ముందు పెట్టి ప్రశ్నిస్తారు. పిఎస్ శ్రీకాంత్ రెడ్డికి అన్నీ తెలుసు, అన్నీ చెప్పాడు అనుకో, మళ్ళీ మీ 10 రోజుల్లో పోవాల్సింది 2 రోజుల్లోనే జైలుకి పోయే పరిస్థితి వస్తుంది. అది ఆమె భయం అని చెప్పి ఒక చర్చ ఉంది. ఏమంటారు? నిజమే కావచ్చు. ఆమె బావమరిది ఇప్పటికే గోపి అరెస్ట్ అయి ఉన్నారు. తర్వాత ఈ పిఎస్ శ్రీధర్ అరెస్ట్ అయితే ఇప్పుడు గోపి చెప్పని విషయాన్ని శ్రీధర్ చెప్పవచ్చు, శ్రీధర్ చెప్పని విషయాన్ని గోపి చెప్పొచ్చు, శ్రీకాంత్ రెడ్డి సారీ పిఎస్ శ్రీకాంత్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పొచ్చు, గోపి కొన్ని విషయాలు చెప్పొచ్చు, ఒకరు చెప్పని విషయాలు ఇంకోళ్ళు చెప్పొచ్చు. వీళ్ళిద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి మాట్లాడించినప్పుడు ఇంకొన్ని విషయాలు బయటకు రావచ్చు. సో భయం అది కనిపిస్తుంది. ఎస్, ఆ భయం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళలో కనిపిస్తుంది. ఇప్పుడు తను తప్పు చేయనప్పుడు విచారణ ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా. ఇప్పుడు చాలా కేసులు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు నుంచి మొదలుపెట్టి చంద్రనాయుడు గారి వరకు అందరి మీద కేసులు పెట్టారు. ఆ కేసు నిరూపించలేకపోవటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, అరెస్ట్ అయిన వాళ్ళు సానుభూతి వచ్చింది. నిజానికి ఇప్పుడు కూడా ఆమెమీ తప్పు చేయకుండా ప్రభుత్వం అరెస్ట్ చేసింది అనేది ప్రజలు నమ్మారనుకో, ప్రభుత్వం కేసు నిరూపించలేకపోయిందనుకో, ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు కేసు నిరూపించలేకపోయారనుకో, ప్రభుత్వం పరవేయబోతుంది, విడుదల రజనీకి సానుభూతి వస్తుంది. ఖచ్చితంగా తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కొంటే అది మంచి పేరుకే కారణం. కానీ తప్పు చేసినప్పుడే భయం వస్తాయి. తప్పు చేశారని తన మనసుకు తెలిసినప్పుడే ఇలాంటి గందరగోళం సృష్టించే ప్రయత్నం, లేడీస్ కార్డు వాడుకునే ప్రయత్నం, లేదు ఇంకో దాన్ని వాడుకునే బీసీ కార్డు ఇంకో కార్డు వాడుకునే ప్రయత్నం చేస్తారు. తప్పు చేస్తేనే ఇలాంటి గందరగోళం సృష్టిస్తారు, తప్పు చేస్తేనే గాయమైపోతారు కనిపించకుండా. ఇంకొక విషయం కూడా చాలా క్లియర్ చెప్పదలుచుకున్నా, తప్పు చేసిన వాళ్ళ కులం వెతకొద్దు, తప్పు చేసిన వాళ్ళ జెండర్ వెతకొద్దు, తప్పు చేసిన వాళ్ళ తప్పును మాత్రం వెతకాలి. తప్పు చేసిన వాళ్ళని పని చేయాల్సిందే ఆ చట్ట ప్రకారం. అది చదువుకున్నటువంటి విడుదల రజనీ గారికి తెలియక కాదు, దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. కానీ ప్రజలు అంత పిచ్చి వాళ్ళు కాదు, అంత అమాయకులు కాదు, వాస్తవాన్ని గ్రహిస్తారు, నిజాలు తెలుసుకుంటారు. తప్పు చేసిన వాళ్ళని పని చేసిన దాకా డిమాండ్ చేస్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఓటు రూపంలో పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది, ఏ రకమైన పనిష్మెంట్ ఇస్తారు అటువంటిది చూద్దాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టా కార్తిక్ గారు.